హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందామండి. అది జిగురు లేకుండా పుల్ల పుల్లగా బెండకాయ ఫ్రై చేసుకుందాము. నేను చెప్పేటువంటి ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేయండి, చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకున్న కడాయి తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. దీంట్లో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుండగానే ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. 1/2 కప్ వరకు ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకుని. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన మనం ఒక మీడియం సైజ్ గోలిక్కాయ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుందాము. ఇక్కడ పక్కన ఆనియన్స్ ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలని నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం లావుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని దీంట్లో మనం ముందుగా చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదండి, అది పులుసు తీసుకుని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మరో 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఈ లోపల మగ్గుతో ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న పెరుగుని కొంచెం పలచగా చేసుకోవాలి. స్పూన్తో ఎలాగ అంటూ కొంచెం లిక్విడ్లా చేసుకోవాలి. పక్కనే మనకు ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఫ్రై అయింది కాబట్టి కొంచెం దీంట్లో మనం మజ్జిగ తయారు చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసుకుందాము. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ పెరుగు అనేది వేయటం వల్ల ఏమవుతుందంటే బెండకాయలో జిగురు అనేది కొంచెం తగ్గుతుంది, కాబట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం కూడాని. కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, మంచిగా ఫ్రై అయింది. మనం చింతపండు పులుసు వేసాం కదండి, దాని మీద మనకి కలర్ అనేది చేంజ్ అయ్యింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి కమ్మని బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.